రెండు రెక్కలు ఉన్నాయండి. ఏమండి ఒక రెక్క పట్టేసుకుంది, ఒక రెక్క గూడు పెట్టుకుంది. ఆ యొక్క శక్తి కూడా అలా గూడులో శక్తులు ఉన్నారు. వారు గూడు పెట్టుకోండి, వారు గూడులో సత్తనుందంట. ఏమండి ఎప్పుడైతే గూడులో సత్తనుకుందో ఆ యొక్క శక్తికి ఓ పక్క నుంచి ఆడగలుగుతుంది, ఓ పక్క నుంచి ఓ పోతి కలుగుతుంది. పోతి గాలికి కొల్లుకుంటుంది, ఆడగాలికి ఆడుకుంటుంది. ఆ యొక్క శక్తి అలా గర్వం అవుతాయి అనుకోవడం. ఏమండి ఆడగలుగుతుంది, ఆ యొక్క శక్తి గర్వోదయింది. అమ్మా అమ్మ తినండి పోయేదమ్మా. మూడు నెలలంట, మూడు రెండు పోయి 5 నెలలంట, 5 నెలలంట, 5 రెండు పోయి 7 నెలలంట, 7 రెండు పోయి 9 నెలలు నిండుకున్నాయంట. ఆ యొక్క శక్తి కూడా అలా 3 గుట్లట్టున్నారు. అలా నిండు 9 నెలలకి వారి వాసక్తి 3 గుట్లట్టి 3 గుట్ల మీద చక్కగా శతంగా అమ్మ 3 గుడ్ల మీద అందులో ఒక గుడ్డు జారిపోయిందంట. జారిపోయిన గుడ్డు అలా ఎండ పడుతుందంట. ఏమండి వారి మీదకి వచ్చేది ఆకాశమైంది, వారి కిందకు వచ్చేది భూలోకమైంది. ఆ గుడ్డులో చందమామ ఉంటే చక్కగా సూర్యుడు చంద్రుడైందంట. ఏమండి అందులో పన్నీరుంటే చక్కగా ఇరవై సంప్రదాయంట. ఆ గుడ్డులో లోపలుంటే చక్కగా సొప్పలాయన ఆ గుడ్డు చిక్కుపోయి కింద పెట్టింది భూలోకమయ్యి, మీద పెట్టింది ఆకాశమయ్యి. ఆ యొక్క చందమామ సూర్యుడు చంద్రుడయ్యారు, రవ్వెళ్ళి చుక్కలయ్యాయి. ఆ గుడ్డులో పన్నీరుంది చక్కగా ఇరవై
అదిగో రెండో గుడ్డు అంట ఏమండి కలిగిపోయిందంట కలిగిపోయిన గుడ్డు కడగ తోసిందంట ఏమండి కలిగిపోయిన గుడ్డుని కడగ తోసింది 3 గుడ్డుల్లోని 2 గుడ్లు పోతే ఒంటి గుడ్డు ఉంటుందండి ఒంటి గుడ్డు ఉంటుందండి ఒంటి గుడ్డు మీద చక్కగా బ్రహ్మదేవుడు రెండో వాడు శంకరుడు మూడో వాడు ఆయుష్మూర్తి ఒంటుగుడ్డులోని 3 శ్రీమూర్తులు జనమాలకు వచ్చారు ఒంటుగుడ్డులో 3 శ్రీమూర్తులు ఎప్పుడైతే జనమాలకు వచ్చారో వాయాది శక్తి ఎలా ఉందండి పన్నీరు తెచ్చి కవినంతా నూనె పోసి తలకనీళ్ళు పోసి 3 శ్రీమూర్తుల్ని అలా పంచుతున్నారు పెంచుతున్నారు ఎదుగుతున్నారు లేక బుద్ధుల మీద బొమ్మ బుద్ధుల మీద బాధపడి ఏమైంది వారి అంతటి బాధలు అంత రోజులు అయిపోయి ఆ తెల్లలో వచ్చి అంటా ఉన్నారు చూస్తే 12 రోజులు పోయి 12 సంవత్సరాలు వచ్చింది అమ్మా మాకు ఎవరు రాజ్యాలు చేస్తా ఉన్నారు ఏమండి వాసమ్మా ఏం చెప్తుందండి ఏమండి అమ్మా ముగ్గురికి 3 రోజులు వస్తుంది ఎలా అయింది ఇక పూలకు పట్టాలు ఒక వాడు వేసింది ఆకాశ పట్టాలు ఒక వాడు వేసింది 20 సంవత్సరాలు 3వ వాడు వేసింది ఏమండి పెద్దవాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆకాశ పట్టాలు శంకరుడు 2వ వాడు కాబట్టి పూలకు పట్టాలు వస్తున్నాడు 3వ వాడు మాయి చూసి 20 సంవత్సరాలు పడుతున్నారు పక్కన కొడుకు తలకింద చేసుకుంటే ఏమండి వారు 3 రాజ్యాలు చక్కగా బలపడుతున్నారు అలాగా
ఉన్నది ఎలా ఉన్నది వయసు పెరిగే బదులు వయసు పెరిగిపోతుందా పెరిగే కూతురు ఒంటి మీద నేను ఆనాడు ఆడగాలికి పోతుగాలికి ఈనాడు కూడా నా కామాకి ఎవరో కాపాడలేదు వాటికి అలా ఎదురు చూపు చూస్తా ఉన్నదా చూస్తుంటేని ఆయన మహానుభావుడు ఆయన బ్రహ్మదేవుడు మా ఈ సృష్టి ఆయన శంకరుడు ఈ తల్లి కలం కాపాడంట ఆయన వాటి ముందు ఉండాలి అలా బ్రహ్మదేవుడు ఏమండి ఆ యొక్క వాసక్తి బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ నా ఉన్న కామాలు ఉన్నాయి బ్రహ్మ అయ్యా విన్నావా బ్రహ్మ నువ్వు తీర్చవా అని బ్రహ్మదేవుడిని అడుగుతా ఉన్నాడు. ఏమైంది బ్రహ్మదేవుడు అంటే ఉన్నాడు అమ్మా నువ్వు తల్లివే అవుతావే నడగమ్మా తల్లు మా తల్లు అది సత్యం అమ్మా నువ్వు చూస్తే మాకు తల్లి అవుతా ఏ తల్లి తమ్ముడు పొందడమ్మా అని బ్రహ్మదేవుడు మీరు నాకు బిడ్డలు కాదు అది ఇంకో కొడుకు ఆ గుడ్డులో పుట్టారు గుడ్డు నాకు బిడ్డ అవుతుంది ఓరే మనవలు వస్తున్నాయి పొందబడుతుంది ఆయన బ్రహ్మదేవుడు అంటే ఉన్నాడు ఏమన్నాడు ఓ అమ్మా ఒక తెల్లులో ఒక చెల్లులో ఒక ఆకులో ఓ అమ్మా నేను పొందినట్టయితే ఆ కలియుగంలో నిర్మాణం పొందుతాడమ్మా బ్రహ్మదేవుడు నేను పొందని పారిపోతున్నాడా ఎప్పుడైతే పారిపోతున్నాడో ఎన్ని బ్రహ్మదేవుడిని చక్కగా వర్షం చేస్తున్నాడు ఏమండి బ్రహ్మదేవుడిని వర్షం చేసింది ఇంకెవరున్నారని ఓ కైలాస పట్టలో శంకరుడు ఉన్నాడు ఓ శంకరా ఓ శంకరా శంకరుడు
నువ్వైనా నా కామాలు తెచ్చువా ఓ బాబు ఓ శంకర నువ్వైనా నా కామాలు తెచ్చువా దాని వాహ తెచ్చి శంకర్ని అడుగుతా ఉన్నారు ఏమండి శంకరుడు నీ కామాలు తెచ్చి నన్ను పారిపోతున్నాడు బ్రహ్మ చెప్పినాడు కానీ శంకరుడు చెప్పాడు నా కామాలు తెచ్చపోతే నువ్వెందుకు కానీ అలా శంకరుడు కూడా అలా చెప్పినాడు శంకరుని వాసం చేసింది బ్రహ్మదేవుని వాసం చేసింది